శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామాలు అర్థ వివరణలో మనకు భాగంగా 18వ భాగం అండి. మరి ఈ 18వ భాగం వచ్చేటప్పటికి 25వ నామం. ఏమిటి 25వ నామం అంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. ఇదిటండి ద్విజపంక్తి. ద్విజపంక్తి అంటే ఏంటి? పళ్ళు పైన కింద 16 32 పళ్ళు అంటారు కదా. మనం కోపం వస్తే ఎవరై నీ 32 పళ్ళు రాలగొడతాను రా అంటుంటారు. మనకు అంతే, అమ్మవారికి అంతే. అందుకని ఎలా ఉన్నాయట ఈ ద్విజపంక్తి అంటే ఏంటనమాట? 30 అంటే ద్విజ ఏమిటండి? మధ్యలో మీకు అనుమానం రావచ్చు. ద్విజ అంటే 2 సార్లు. ఇప్పుడు మనకు పళ్ళు కూడా ఓసారి చిన్నప్పుడు వెళ్ళిపోతే బాగా దంతాలని మళ్ళీ అక్కడే మనం వాడుతున్నవే. రెండోది మళ్ళీ దంతం అంటే రెండోసారి కూడా మళ్ళీ పన్ను వస్తుంది అక్కడ కొన్ని చోట్ల. అందుకని దానికి ద్విజ అని అర్థం అండి. అందుకని ఇది ద్విజపంక్తి. ద్విజపంక్తి అంటే అర్థం ఏంటనమాట? వాటికి సంబంధించినటువంటి పళ్ళు అండి. ఆ పళ్ళు ఎలా ఉన్నాయంటే అవి చూడండి, శుద్ధ విద్యాంకురాకార. ఆ అమ్మవారు శ్రీదేవికి సంబంధించినట్టు మూలాధార చక్రములో ఉన్న అంకురాల్లాగా ఉన్నాయిటండి. అంటే ఏంటంటే మనకు శరీరంలో షట్చక్రాలనైనా పెద్దలు చెప్తుంటారు. దాంట్లో మూలాధారం ప్రారంభం, అది అంకురం లాంటిది. దాన్ని కొంచెం కదిలిస్తే స్వాధిష్టానము, అక్కడి నుంచి ఇంక వరుసగా వెళ్ళి చివరికి మెదడు పైదాకా వెడుతుందండి. 6 చక్రాలు. ఆ కదలిక అక్కడ రావాలి. ఇది అంకురం. అంకురం అంటే ఏంటనమాట? మూలం. ఆ అంకురం ఎప్పుడు ఒక విత్తనం ఉందండి, చిన్నది ఉంటుంది. ఆ విత్తనం ఏమవుతుంది? కొంచెం పెరిగిన తర్వాత అసలు విత్తనం నేలలో ఉండగా అసలు మనకు కనిపించదు. పైకి వచ్చేటప్పుడు కొంచెం కనిపిస్తుంది. ఆ పైకి వచ్చేటప్పటికి 2 దళాల కింద వస్తుంది. ఆ 2 దళాలే పై దవడలు కిందివి. ఆ తర్వాత బయటకు వస్తుంది. ఆ విధంగా ఒక పువ్వు కూడా అంతేనండి. పువ్వు పండు కూడా అంతే కదా. ముందు అంకురంగా ఉన్నప్పుడు అసలు మనకు కనిపించదు, లోపల ఎక్కడో ఉంటుంది. కొద్దిగా కొన్ని లక్షణాలతో అవి వస్తుంటుంది. దీన్నే మన వాళ్ళు వేదాంత పరిభాషలో పరా పశ్యంతి మధ్యమా వైఖరి అంటారండి. 4 స్థితులుంటండి. పరా అంటే అంకుర దశ, తర్వాత పశ్యంతి అంటే కొంచెం పైకి వచ్చి కొంచెం కనిపిస్తుంది, అది దళాల్లాగా పశ్యంతి. మధ్యమ అంటే అప్పుడు 2 దళాల్లాగా కనిపిస్తుంది. ఆ తర్వాత వైఖరి అంటే అప్పుడు బయటికి ప్రకటితమవుతుంది. వాక్కు, మన యొక్క వాక్కు కూడా అంతేనండి. ముందు లోపల అంతర్గతంగా ఉంటుంది. ఏదో పద్యం రాయాలి, ఎలా చేయాలి అని ముందు అప్పుడు అసలు ఏమి దానికి ఆకారం ఉండదు. ఆ తర్వాత ఆలోచిస్తే కొంచెం అది మొట్టమొదటిది పర అనమాట. తర్వాత పశ్యంతి అంటే కొంచెం ఆలోచన, ఇదేదో ఉంది, ఈ ప్రకృతిని గురించి, ఈ పర్వతాల గురించి రాస్తే బాగుంటుందేమో, అది పశ్యంతి ఏదో చూస్తాడు పరాపశ్యంతి. మధ్యమ ఒక ఆలోచన వస్తుందండి. అప్పుడు వైఖరి పద్యం చెప్తాడు. అసలు అవధానాలు కూడా ఈ 4 దశలు ఉంటేనే వాక్కు బయటకు వస్తుందండి. అందువల్ల ఈ 4టిని ఏమన్నారు? ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం. అందువలన మన యొక్క 4 దశల్లో మన యొక్క వాక్కు అంటే ఏంటనమాట? మన మాట మన బయటకు వస్తుందండి. దాన్ని ఏమన్నారు? పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఈ వాక్కు మాట్లాడాలంటే ఏం బాగుండాలి? పళ్ళు బాగుండాలి. పూర్వం అండి ఈ చేతపళ్ళు గీతపళ్ళు చేస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళ అంటే ఆ ఊళ్ళో పూర్వంలో, ఇప్పుడు కాదులేండి, అప్పుడు వాడి పళ్ళన్నీ ఊడగొట్టేవాళ్ళట. పళ్ళు ఊడగొడితే మంత్రం సరిగ్గా పలకలేడు వాడు, ఇంకా చేతపడి పని చేయదు, వాడు ఏం చేయలేడు. అందుకని పళ్ళకి అటువంటి మనం చాలామంది అనుకుంటాం ఏదో పళ్ళు అంటే తినటానికి అనుకుంటున్నాం. తినటానికి కాదండి. మెత్తగా వండుకొని మామూలుగా తిన్నా ఏదో బతకొచ్చు. 90-80 ఏళ్ళు వాళ్ళు బతకట్లే, పళ్ళు లేదో పూర్వం రోజుల్లో. అది కాదు, అక్కడ ఉచ్చారణకి కావాలి పళ్ళు. ఆ ఉచ్చారణ ఏంటనమాట? శుద్ధ విద్యాంకురము. ఏమిటా శుద్ధ విద్యాంకురము? శుద్ధ విద్య అంటే స్త్రీ విద్య. ఏమంటే ఈ స్త్రీ విద్యనే ఏమంటారంటే సుధా విద్య అని కూడా అంటారండి. ఈ స్త్రీ విద్యకు మూలమైనటువంటివి ఈ అమ్మవారు అనుగ్రహం. అటువంటి ఆ ద్విజపంక్తి అంటే ఆ దంతముల యొక్క వరుసల చేత మనోహరమైనది అమ్మవారు అనేటువంటి విషయాన్ని ఈ నామంలో
వివరించడం జరిగిందండి. అంటే మనకి వాళ్ళ మాట్లాడే శక్తి అమ్మ యొక్క అనుగ్రహము అనేటువంటిది ఈ నామంలో చెప్పడం జరిగింది. దీన్ని నామంగా చెబితే శుద్ధ విద్యాంకురాకుర ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః అని నామంగా చెప్పుకోవాలి. స్వస్తి.